Good morning, children. Today's our lesson is plants around us. We have learnt about different types of flowering and fruit yielding plants in the previous session. In this session, we are going to learn about water plants, desert plants, and uses of plants. Let us start our lesson. Children will achieve the following learning outcomes from this session. Children will be able to identify the water and desert plants. Children will be able to explain the uses of trees. Children will be able to explain the importance of trees. Let we grow trees. మనము చెట్లని పెంచుదామా? Children, observe these pictures. Observe the first one. How is first picture? Yes, it's looking beautiful with green trees and flowering plants. And how is the second picture? Is it beautiful? No, it's not looking like that. This picture is without trees and flowers and showing drought condition. అంటే ఇది కరువు ఉన్న పరిస్థితులని చూపిస్తుందన్నమాట. Children, you discuss these questions with your friends in group. Which of the above two pictures do you like? Why? Just now I have shown you two pictures. Which picture do you like? మీకు ఏ picture అంటే ఇష్టం? Yes, you like the first one because it's covered with trees and flowering plants. Second one, what will happen if trees are not there? Think and answer. మరి చెట్లు లేకపోతే ఏమవుతుంది? If trees are not there, we won't get food and animals won't get food. మరి ట్రీస్ లేకపోతే animals కానీ మనకు కానీ ఫుడ్ అనేది ఉండదు. Trees give us shade. మనకి చెట్లు నీడనిస్తాయి. We won't get sufficient oxygen for breathing. మరి మనము గాలి పీల్చుకోవడానికి సరిపోయినంత ఆక్సిజన్ అనేది ఉండదు. లైఫ్ కుడ్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్ వితౌట్ ట్రీస్. అంటే ట్రీస్ లేకపోతే అసలు మన లైఫ్ అనేదే లేదన్నమాట. ట్రీస్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ అండ్ రిలీజెస్ ఆక్సిజన్. అంటే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని ట్రీస్ తీసుకొని మనకి ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. ఇంకా ట్రీస్ లేకపోతే ఇంకా ఏమవుతుంది? నో రెయిన్స్ వితౌట్ ట్రీస్. మరి ట్రీస్ లేకపోతే మనకి వర్షాలు కూడా పడవు. అలాంటప్పుడు పంటలు కూడా పండవన్నమాట. When the sun is hot, did you ever see people taking rest in the shadow of the trees? అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు కొంతమంది చెట్ల కింద వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు? బికాస్ ట్రీస్ గివ్ us షేడ్. అంటే చెట్లు మనకు నీడనిస్తాయి. ఆ నీడలో మనము రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. డిడ్ యూ ఎవర్ పార్టిసిపేట్ ఇన్ ద ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కండక్టెడ్ ఇన్ యువర్ స్కూల్? మీ స్కూల్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో మీరు ఎప్పుడైనా పాల్గొన్నారా? అంటే చెట్లు నాటే కార్యక్రమంలో ఎప్పుడైనా పాల్గొన్నారా? ఎస్, యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ హరితహారం ప్రోగ్రామ్ conducted in our schools and planted many plants. మీరు హరితహారం ప్రోగ్రామ్ లో పాల్గొని చాలా చెట్లని నాటి ఉంటారు కదా. How do you feel when you see the plants planted by you are growing well? మీరు నాటిన చెట్లు బాగా పెరుగుతుంటే మీకు ఏమనిపిస్తుంది? Yes, you feel happy
when you saw the plants planted by you are growing well. మీరు వాటికి నీళ్లు పోస్తుంటే వాటికి ఫ్లవర్స్ వస్తుంటే మీకు చాలా ఆనందం అనిపిస్తుంది కదా. Trees give us cool breeze with green leaves. Trees cool breeze అంటే చల్లటి గాలిని ఇస్తాయి. They look beautiful with green leaves and flowers of different colors. మరి ట్రీస్ ఏ విధంగా అనిపిస్తాయి? చాలా బ్యూటిఫుల్ గా. ఎలా? విత్ గ్రీన్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అంటే పచ్చని ఆకులతో పూలతో మనకి ఈ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి కాబట్టి ట్రీస్ మనకి చాలా అందంగా కనిపిస్తాయి. You might have played in the green grass when you have visited a park or cultivation field. మీరు ఎప్పుడైనా పార్కుకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే పొలానికి వెళ్ళినప్పుడు కానీ మీరు పచ్చని గ్రాస్ అంటే గడ్డిలో ఆడుకొని ఉంటారు కదా, అప్పుడు చాలా బాగుంటుంది. ఇన్ ద విలేజెస్ డ్యూరింగ్ సమ్మర్ పీపుల్ విల్ టేక్ షెల్టర్ అండర్ ద ట్రీస్. మరి సమ్మర్ లో విలేజ్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఎండ బాగా ఉంటుంది కాబట్టి చెట్ల కింద ఉంటారు. టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ హాట్ సన్. ఎందుకు వస్తారు చెట్ల కిందికి? ఆ వేడిగా ఉండే సూర్యుని బాధను తట్టుకోలేక చెట్ల కిందికి వస్తారు. చిల్డ్రన్ ప్లే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీస్. మరి సమ్మర్ అంటే మీకు హాలిడేస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేస్తారు? చెట్ల కింద నీడలో మీరు రకరకాల గేమ్స్ ని ఆడుతుంటారు కదా. హ్యావ్ యూ ఎవర్ ప్లేడ్ లైక్ దిస్? మరి మీరు ఎప్పుడైనా అలా ఆడారా సమ్మర్ లో చెట్ల కింద? హ్యావ్ యూ ఎవర్ ఎంజాయ్డ్ లైక్ దిస్? ఎస్, ఐ థింక్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ లైక్ దిస్. Don't you think we have to protect the trees which give us so much pleasure? మరి ఈ విధంగా మనకి రకరకాలుగా యూజ్ అవుతున్న ట్రీస్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అనేది మన పైనే ఉంది. అంటే వాటిని కట్ చేయడం కానీ వాటికి ఎటువంటి హామ్ చేయడం కానీ చేయొద్దు. అంటే వాటికి హాని చేయొద్దు, వాటిని కట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే అవి మనకి చాలా ఇస్తున్నాయి. సో మచ్ ప్లెజర్ అంటే చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి మనకి. We should also take part in growing trees in schools, in the premises of our houses, on the sides of the roads, on the banks of the fields, and also take responsibility of protecting them. మీరు చెట్లని పెంచడమే కాదు, మీ స్కూల్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అయినప్పుడు అందులో పార్టిసిపేట్ చేసి చెట్లని మొక్కలని నాటాలి. అలాగే మీ ఇంట్లో మీకు ప్లేస్ ఉంటే మీ ఇళ్లలో కూడా చెట్లని పెంచుకోవాలి. అలాగే రోడ్డు పక్కన ఉన్న చెట్లని ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా పొలం గట్టున చెట్లు ఉంటాయి కదా, వాటిని కూడా జాగ్రత్తగా కాపాడాలన్నమాట. ద ట్రీస్ దట్ డు నాట్ గ్రో అరౌండ్ us అంటే మన దగ్గర పెరగని చెట్లు ఏమిటి? వి ఈట్ డిఫరెంట్ ఫ్రూట్స్. Some of these trees grow in our area, whereas the other fruit bearing trees may not grow in our area. మరి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తింటారు. కొన్ని ఫ్రూట్స్ చెప్పండి. ఎస్, బనానా, పపాయా, గ్రేప్స్, యాపిల్, కివి, ఆరెంజెస్, డ్రాగన్ ఫ్రూట్. ఆల్ దీస్ యు విల్ ఈట్. Some of these trees grow in our area. ఇందులో కొన్ని ట్రీస్ మన దగ్గర పెరుగుతాయి. ఏవే పెరుగుతాయి? Yes, you can see banana, papaya, grapes, isn't it? Whereas the other fruit bearing trees may not grow in our area. మరి మిగతా పళ్ళనిచ్చే చెట్లు అనేవి మన దగ్గర పెరగవు. Akila likes to eat apples, but she has never seen apple tree. అఖిలాకి యాపిల్స్ ఇష్టం, కానీ ఆమె యాపిల్ ట్రీని ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే అది మన సరౌండింగ్స్ లో పెరగదన్నమాట. చిల్డ్రన్, రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ ద ఫ్రూట్ బియరింగ్ ట్రీస్ యూ హ్యావ్ నెవర్ సీన్. మరి మీరు చూడని చెట్లు ఏమేంటి? ఎస్, యాపిల్, కివి, డ్రాగన్ ఫ్రూట్. ఆల్ దీస్ యూ హ్యావ్ నెవర్ సీన్. హియర్ ఆర్ ద సమ్ ట్రీస్ దట్ యూ నెవర్ సీన్. Yes, apple tree. We cannot see apple tree around us. It will grow in cool places. Next is kiwi tree.
డేట్ అంటే ఖర్జూరం చెట్టు అన్నమాట. ఇది కూడా మీరు మీ చుట్టుపక్కల చూసి ఉంటారు కదా. డ్రాగన్ ప్లాంట్, డ్రాగన్ ఫ్రూట్ అని ఉంటుంది కదా, దాని యొక్క ప్లాంట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. పియర్ ట్రీ, ఆపిల్స్ లా ఉంటాయి కదా పియర్స్, ఆ ట్రీ ఎలా ఉంటుందో చూడండి. ఎస్, దిస్ ఈస్ వాల్నట్ ట్రీ. వాల్నట్ నే ఆక్రోట్ అని కూడా అంటారు. మనము దీని లోపల ఉండే పైన షెల్ పగలగొట్టుకొని లోపల ఉండే ఫ్రూట్ ని తింటామన్నమాట. ఎస్, దిస్ ఈస్ ఆరెంజ్ ట్రీ. Understood children? All these are trees which do not grow around us. Water plants and desert plants. Salima and Akila went along with their friends to the farm. Akila and Salima went to the farm. అంటే farm అంటే ఏంటి? పొలానికి వెళ్ళారు. ఎవరితో? With their friends. They saw lotus in the nearby pond. అక్కడ చెరువులో వాళ్ళు ఏం చూశారు? లోటస్ అంటే లోటస్ ఫ్లవర్ ని చూశారు. ఫిషర్ మ్యాన్ సోమయ్య టోల్డ్ దెమ్ అబౌట్ లోటస్. ఫిషర్ మ్యాన్ ఎవరు? సోమయ్య ఏం చెప్పాడు? లోటస్ గురించి చెప్పాడు. ఆన్ ద వే హోమ్ అఖిల స్టాప్డ్ అట్ ఏ ప్లాంట్. వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంటే ఒక ప్లాంట్ ని చూసి అఖిల ఆగిపోయింది. షీ సెడ్, లుక్ ఎట్ దిస్ ప్లాంట్, హౌ ఫన్నీ ఇట్ లుక్స్. It has no leaves, but there are so many thorns. What plant is this? What might Salima have replied? Guess. Children, we will see those plants and we will observe. Okay? Observe the pictures given below. Do you know about them and where do they grow? ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు కదా, మీరు ఎప్పుడైనా వీటిని చూసారా? ఇవి ఎక్కడ పెరుగుతాయి? Yes, first one is water lily and next one is lotus. These two will grow in water. We call these plants as water plants. I am showing you some more water plants here. Observe them. Water lily, lotus, hydrilla, ranunculus, marsilia and nymphea. Okay children, these are the water plants. The plants like water lily and lotus grow in water. They are called water plants. ఇలా వాటర్ లో పెరిగే వాటిని ఏమంటారు? వాటర్ ప్లాంట్స్ అని అంటారు. Just now I have shown you some water plants for you. Cactus and aloe vera grow in sandy soils. Cactus, aloe vera plants ఈ రెండు కూడా sandy soil అంటే ఇసుక నేలల్లో పెరుగుతాయి. And places with less water, ఇంకా వాటర్ లేని ప్లేసెస్ అంటే వాటర్ తక్కువగా ఉన్న ప్లేసెస్ లో కూడా ఇవి పెరుగుతాయి. These are called desert plants. The plants which grow in sandy soils or places with less water are called desert plants. Understood children? With this we have completed our session. I am going to give you some homework. Children, write these questions and answer them. Show it to your teacher. First one, name some water plants. Name some trees which do not grow around us. Write some uses of plants. Which plants are called desert plants? Children, we will meet in next class. Thank you.